అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వీడియో వచ్చేసేసి రెసిన్ లోటస్ పాండ్. సో ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతుంది కదా, సో లోటస్ పాండ్ విత్ రెసిన్. సో నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నా. సో నాకైతే రౌండ్గా ఉన్న వుడెన్ ఏమీ కనిపించలేదు ఎక్కడ నాకు. సో నాకైతే ఇలాంటిది వుడెన్ది దొరికింది వాల్మార్ట్లో. సో నేనైతే ఇది తీసుకున్నాను. సో ఇందులోనే నేను ఇప్పుడు రెసిన్ లోటస్ పాండ్ అయితే చేస్తున్నా. సో ప్రాసెస్ ఏంటి అనేది ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. సో నేనైతే ఫస్ట్ దీనికి గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసేస్తున్నాను. సో మొత్తం అంతా నేనైతే గ్రీన్ కలర్ వేసేస్తున్నా. సో ఇలా రెసిన్ పాండ్ మనం ఇంట్లో చేసుకొని లైక్ ఎక్కడైనా వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, ఆర్ ఏదైనా దేవుడి దగ్గర డెకరేషన్గా కూడా పెట్టుకోవచ్చు. సో మొత్తం అంతా ఇదంతా గ్రీన్ కలర్తో నేను పెయింట్ వేసేసుకున్న తర్వాత నేను అయితే బ్లూ కలర్ కొంచెం అండ్ ఆ బ్లూ కలర్ కొంచెం యాడ్ చేసుకుని దానిలో మళ్ళీ గ్రీన్ కూడా యాడ్ చేసి రెండు కలర్స్ని మిక్స్ చేసి అది కూడా లైక్ ఈ కార్నర్స్ ఎడ్జెస్లో మళ్ళీ అప్లై చేస్తున్నా. సో యా ఈ కలర్ వచ్చేసేయాలి, ఈ కలర్ రావాలి. సో ఇప్పుడైతే ఈ కలర్ అంతా నేను ఇలా ఎడ్జెస్లో అప్లై చేస్తున్నా. సో మొత్తం అంతా పెయింట్ అయిపోయిన తర్వాత నేనైతే గ్రీన్లో కొంచెం వైట్ కలర్ మిక్స్ చేసి లైట్ గ్రీన్గా ప్రిపేర్ చేశాను. సో ఈ లైట్ గ్రీన్ మిక్స్చర్ని నేనేం చేస్తానంటే దీనిపైన లీవ్స్ లాగా నేనైతే డ్రా చేస్తున్నా. సో చూడండి ఎలా డ్రా చేస్తున్నాను. సో ఇలా నేనైతే పైన లీవ్స్ అన్నీ డ్రా చేసేసాను. సో ఇప్పుడు పైన లోటస్ ఫ్లవర్స్ పెట్టాలి కదా. సో ఆ లోటస్ ఫ్లవర్స్కి నేనేం చేశానంటే నా దగ్గర ఒక ఫ్లవర్ మోల్డ్ ఉంది. ఆ మోల్డ్తో క్లే యూస్ చేసి నేను అలా ఫ్లవర్ చేశాను. సో ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో నా హ్యాండ్స్ అయితే కొంచెం డర్టీ ఉన్నాయి. సో డోంట్ మైండ్ అబౌట్ మై హ్యాండ్స్. అండ్ సో ఇక్కడైతే నేను ఇలా క్లే తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ మోల్డ్. సో ఈ క్లేని దీంట్లో పెడుతున్నా. సో ఇలా చేసి ఇలా ఫ్లవర్లోకి ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా బయటికి తీసేస్తే సో ఇలా ఫ్లవర్ వచ్చేసింది. సో ఇది చూస్తున్నారు కదా. సో ఇదంతా ఫ్లవర్ పార్ట్ అండ్ ఇదంతా లీఫ్ పార్ట్. సో నేనైతే ఫ్లవర్కి పింక్ కలర్లో కలరింగ్ వేసాను అండ్ లీఫ్కి వచ్చేసేసి గ్రీన్ కలర్లో చేశాను. సో నేనైతే ఇవి ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. అన్నీ నేను ఆల్రెడీ పెయింట్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఉన్నాను. సో ఇది నేను మీకు బేసిక్గా శాంపుల్గా మీకు చూపించడానికే చేశాను ఇదైతే. సో ఇలా నేనైతే లోటస్ ఫ్లవర్స్ని చేసుకున్నా ఇలాంటి మోల్డ్తో.
సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఫస్ట్ డే. సో నేను అట్లా మోల్డ్లో ప్రిపేర్ చేసి పెయింట్ అయితే చేశాను. సో ఫ్లవర్కి పార్ట్ వచ్చేసేసి పింక్ కలర్ వేసాను అండ్ హియర్ గ్రీన్ వేసాను అండ్ అక్కడక్కడ ఎల్లో అండ్ వైట్ మిక్చర్ని యాడ్ చేశాను. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేశాను ఫ్లవర్స్ అయితే. అండ్ నా దగ్గర చిన్న మోల్డ్ ఫ్లవర్ది కూడా ఉంది. సో నేను దాంతో చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ని కూడా చేశాను ఇలా. అండ్ ఇంకా లీవ్స్ కూడా చేశాను లోటస్కి ఎలా ఉంటాయో. సో ఇవి కూడా అక్కడెక్కడ రెజిన్ పోసిన తర్వాత పైన పెడతాను. సో ఫస్ట్ అయితే నేను రెజిన్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లైక్ నేను నా ఓల్డ్ వీడియోస్లో చెప్పినట్టు హార్డ్నర్ అండ్ రెజిన్ 1:1 రేషియోలో తీసుకొని 8 minutes మిక్స్ చేసి సో దీనిపైన పోర్ చేస్తున్నా. సో నేనైతే ఆ మిక్స్చర్లోకి బ్లూ కలర్ పిగ్మెంట్ని అయితే యాడ్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, మనం రెజిన్ చేసేటప్పుడు మనం యాక్రిలిక్ పెయింట్స్ అనేవి అస్సలు యూజ్ చేయకూడదు. రెజిన్ కంటూ పిగ్మెంట్స్ ఉంటాయి. సో ఆ పిగ్మెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు యాక్రిలిక్ పెయింట్స్ కానీ యూజ్ చేస్తే అది అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు అండ్ ఇట్ విల్ టర్న్ ఇంటూ ఎల్లో కలర్ ఆల్సో. సో మనం రెజిన్ పిగ్మెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో అండ్ ఇంకా నేను మధ్యలోకి ఒక బోట్ కూడా ప్రిపేర్ చేశాను అండ్ ఇంకా ఒక ఫిష్ కూడా పెడుతున్నా. ఫిష్ వచ్చేసేసి నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఫిష్ వచ్చేసేసి ఇది. సో నేను ఈ ఫిష్ కూడా రెజిన్తోనే చేశాను. సో నేను ఇందులో అయితే ఆ రెజిన్లో లైట్ బ్లూ కలర్ యాడ్ చేశాను పిగ్మెంట్. సో వాటర్ అయితే కొంచెం బ్లూలోనే ఉంటాయి కదా. ఎనీవే బ్యాక్గ్రౌండ్ అయితే గ్రీన్ ఉంది కాబట్టి సో అవుట్పుట్ కూడా గ్రీన్లానే వస్తుంది. బట్ నేనైతే బ్లూ యాడ్ చేశాను, ఎందుకంటే గ్రీన్ యాడ్ చేస్తే ఆల్రెడీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో ఇంకా గ్రీన్ అయితే డీప్ గ్రీన్గా ఉంటుంది అనేసి నేనైతే బ్లూ యాడ్ చేశాను. సో నేనైతే రెజిన్ అంతా పోర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు పోర్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బబుల్స్ వస్తాయి కాబట్టి ఆ బబుల్స్ని రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ హీట్ గన్ అయితే యూజ్ చేస్తున్నా. సో రెజిన్ అయితే అంతా పోర్ చేసేసుకున్న తర్వాత అయితే నేను హీట్ గన్తో బబుల్స్ అన్ని రిమూవ్ చేసేసాను. సో ఇప్పుడైతే నేను వచ్చేసి లీవ్స్ అండ్ లోటస్ ఫ్లవర్స్ అండ్ బోట్ అండ్ ఫిష్ని అంతా పైన ప్లేస్మెంట్ చేసేస్తున్నా. సో ఇదైతే జాగ్రత్తగా చేయాలి. సో ఇవి నా ఫ్లవర్స్. సో ఇప్పుడు చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అయితే ప్లేస్ చేస్తున్నా. సో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నీ ప్లేస్ చేసేసాను. సో ఇప్పుడైతే నేను వచ్చేసేసి బోట్ అండ్ ఫిష్ని పెడుతున్నా. సో నేనైతే బోట్ ఇలా ప్రిపేర్ చేశాను. సో ఎవరికైనా ఈ బోట్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది వీడియో కావాలి అంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫిష్ కూడా పెట్టేస్తున్నా. సో ఇదే లోటస్ పాండ్ నేను ప్రిపేర్ చేసింది. సో ఇది ఒక 24 hours వరకు రెస్ట్లో ఉంచాలి. సో నేనైతే ఇది ఒక 24 hours తర్వాత మొత్తం అంతా డ్రై అయిన తర్వాత మీకు చూపిస్తాను.